అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. భారత్లోని MCX లో వెండి కాంట్రాక్టులు 24 నుంచి 27% వరకు పడిపోయాయి. దీంతో వెండి ETFలు అంటే స్టాక్ మార్కెట్లో వెండి ధరలతో ముడిపడిన ఫండ్స్ సుమారు 20% తగ్గాయి. ఉదాహరణకు SBI సిల్వర్ ETF 20.5% క్షీణించింది. యాక్సిస్, ICICI వంటివి కూడా 20% చుట్టూ పడిపోయాయి. బంగారం ETFలు కూడా 9 నుంచి 12% తగ్గాయి. గత ఏడాది వెండి ధరలు భలే పెరిగాయి గానీ ఇప్పుడు ఒక్కసారిగా దిద్దుబాటు జరిగింది. ఎందుకు ఇలా అయింది అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కు కొత్త చైర్మన్ గా కఠిన నిర్ణయాలు తీసుకునే కెవిన్ వార్డ్ రాబోతున్నారు. దీంతో డాలర్ బలపడుతుంది. డాలర్ బలం పెరిగితే బంగారం, వెండి ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే ప్రధాన కారణం. ఇప్పుడు మదుపరులు ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు నిపుణులు చెబుతున్నారు, భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ధరలు ఇంకా తగ్గవచ్చు, హెచ్చు తగ్గులు ఉంటాయి. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండికి డిమాండ్ బలంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశం ఉంది. కానీ ఒకేసారి పెద్దగా పెట్టుబడి పెట్టకండి. నెలల తరబడి కొద్ది కొద్దిగా కొనండి. మొత్తం పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% మాత్రమే వెండి, బంగారానికి కేటాయించండి. ఇలా ఒక్కసారి దిద్దుబాటు జరిగినా దీర్ఘకాలంలో వెండి మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.